మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ల్యాండ్ మార్క్ మూవీగా తెరకెక్కుతున్న 150వ సినిమా ఖైదీ నెంబర్ 150. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ఈ నెల 25న విజయవాడలోని గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. చిరు దాదాపు దశాబ్దం తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో పాటు విజయవాడలో ఆడియో ఫంక్షన్ జరుగుతుండటంతో చిరు అభిమానులు ఎక్కడా లేని ఆనందంతో ఉన్నారు. అయితే అంతలోనే చిరు అభిమానులకు ఓ షాక్ తగిలింది. ఈ ఆడియో ఫంక్షన్ జరిగే విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం గ్రౌండ్ లో ఈ ఫంక్షన్ జరుగుతుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఓ కోర్టు ఆర్డర్ ను ప్రస్తావించి కొందరు స్పోర్ట్స్ అసోసియేషన్ల వారు ఈ ఫంక్షన్ అక్కడ జరపకూడదని అంటున్నారట. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2015లో ఈ మున్సిపల్ స్టేడియం ను కేవలం ఆటలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ కోసమే వాడాలి. అయితే అందుకు మినహాయింపుగా గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే ఎవరైనా కోర్టుకు వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. అందుకే ఈ ఫంక్షన్ కోసం జిల్లా కలెక్టర్ కూడా పర్మిషన్ ఇవ్వకూడదు. ఏదైనా సీఎం లెవెల్లో ప్రత్యేక అనుమతి తెచ్చుకుంటే తప్ప ఇక్కడ ఈ ఫంక్షన్ నిర్వహించకూడదని కొందరు అంటున్నారు. అప్పుడు కూడా కోర్టుకు వివరణ ఇచ్చుకోక తప్పదట. ఇన్ని ప్రత్యేక అంశాల మధ్య ఈ సినిమా ఆడియో ఫంక్షన్ విజయవాడలో జరుగుతుందా లేదా అన్న సందేహాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.